నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఉత్సాహంగా చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ. కూటమి ప్రభుత్వం వచ్చాక డిఎస్సీ పైనే తొలి సంతకం చేస్తానన్న బాబు. పిఠాపురంలో ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ నామినేషన్ ఘట్టం. యువకుల కేరింతల మధ్య కారుపై భారీ ర్యాలీ. మీడియాపై విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్. అర్చకుల సంక్షేమంపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారంటూ ఆగ్రహం. కాకినాడలో మీడియా పాయింట్ ను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్ భావన. మీడియా మానిటరింగ్ కమిటీ పనితీరు పరిశీలన. కేసుల పేరుతో టీడీపీ నేతలను వేధిస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ విధ్వంసం సృష్టించిందని విమర్శించారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. చిన్న టీ కొట్టులోనూ ఆన్లైన్ పేమెంట్ చేస్తుంటే మద్యం దుకాణాల్లో ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న సీఎం జగన్ ఆడిన మాట నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి సంతకం డిఎస్సీ పైనే అని, అన్ని వర్గాలకు మేలు జరిగేలా మేనిఫెస్టో తయారు చేశామన్నారు. పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని, మూలన పడిన ఎత్తిపోతల పథకాలను బాగు చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, యువతకు ఉద్యోగాలు కావాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీరు ఒకసారి చూస్తే ఒక అహంకారం, ఇంకో పక్క విధ్వంసం, ఇంకో పక్క దోపిడీ, ఈ 3 విధానాలే జీవితాశయంగా పెట్టుకొని పనిచేస్తున్నాడు. అతను చూస్తే అహంకారం నెత్తికెక్కింది. ఆయనే శాశ్వతం అనుకుంటున్నాడు, దేవుని కంటే గొప్పోడు అనుకుంటున్నాడు. మనమందరం కూడా ఎందుకు పనికిరానాలు అనుకునే పరిస్థితికి వచ్చాడు. మనలందరినీ బానిసలు అనుకుంటున్నాడు. అసలే కోతికి కళ్ళు తాగింది, ముళ్ళు కొట్టింది. ఆ పరిస్థితిలో ఈ జగన్ ఉన్నాడని మీకు అందరికీ తెలియజేసి, అవునా కాదా? అవునా కాదా? ఇంకొక పక్క సొంత పార్టీ ఎమ్మెల్యేలను 5 ఏళ్లు ఎవరిని కలవాలా? మా తమ్ముడు చెప్పినట్టు అహంకారానికి తోడు సైకో కూడా. ఇంకేమైనా ఇబ్బంది ఉంది తమ్ముళ్ళు? ఏం చేస్తాడో తెలియదు. ఆ రాయితో మనల్ని కొడతాడు, వాళ్ళ చెల్లెళ్ళు కొడతాడు, వాళ్ళ తల్లిని కొడతాడు, కడాను ఫైనల్గా అతనే కొట్టుకునే పరిస్థితికి వస్తాడు. అది పిచ్చితనం. ఇతనికి డబ్బుల పిచ్చి, డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. అందుకే మీరు చూస్తే జే బ్రాండ్ లిక్కర్ మద్యం. ఏమమ్మా మీ మగాళ్ళు బాగున్నారు, ఆరోగ్యం బాగుందా అని అడుగుతున్నా. నాసిరకం మద్యమనా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత? 200 అవునా కాదా? 140 రూపాయలు. మీ డబ్బులు దుబ్బేసే దొంగ ఈ జలగా సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఏ బ్రాండీ షాపులైనా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అంటే రహస్యం ఏంటి? టీ కొట్లో ఆన్లైన్ పేమెంట్ ఉందా లేదా? తోపుడు బండ్లో ఉందా లేదా? ఇక్కడే లక్ష్మీ నరసింహ ఐస్ పార్లర్, అక్కడ కూడా పోయి తీసుకోండి ఐస్ క్రీమ్ ఆన్లైన్. అవునా కాదా? టీ టైం వేరే కూడా అన్ని ఆన్లైనే. ఇక్కడ కూర్చొని ఉదయ శ్రీనివాస్ అయితే ఈరోజు ఈ టైంలో ఎన్ని టీలు అమ్మారో 2500 షాపుల్లో చెప్పగలిగిన సమర్థుడు. అది టెక్నాలజీ మహిమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా నష్టపరిచి దెబ్బతీశాడు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు. మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా అన్నాడు, వచ్చిందా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పావా లేదా?
పీఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతోంది. ముందుగా పవన్ కళ్యాణ్ తాను కొనుగోలు చేసిన ఇంటి నుండి ర్యాలీగా మండల కార్యాలయానికి తరలి వెళ్లారు. కార్యకర్తలు భారీగా తరలి రావడంతో కారుపై ర్యాలీగా వెళ్తూ ప్రజలకు అభివాదం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇప్పటికే వర్మ ఇంటింటికి వెళ్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం విశేష కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పిఠాపురం మండల కార్యాలయానికి వర్మతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కూటమి నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి నుంచి కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి రావడంతో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. పార్టీ అభిమానులు, యువకుల కేరింతల మధ్య అనంతరం పిఠాపురం మండల కార్యాలయంలోకి వెళ్లి నామినేషన్ను దాఖలు చేశారు. రాష్ట్ర జిల్లా శ్రేయస్సు దృష్ట్యా రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఆదరించి తమ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 13న జరగనున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించబోతోందన్నారు. బీజేపీ, జనసేనతో కలిసి ఎన్నికల రంగంలో ముందుకు వెళుతున్న పరిస్థితుల్లో కూటమి గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోందన్నారు. ఇప్పటికే వైసీపీ నాయకులకు తాము అధికారాన్ని కోల్పోతున్నామని అర్థమైందని, సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో 10% కూడా అమలు చేయకపోవడమే దీనికి కారణమని అన్నారు. కనీసం తాగునీటి సమస్యను కూడా పరిష్కరించలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చంద్రబాబు పాలన కావాలని కోరుకుంటున్నారని తెలియజేశారు. అధికార వైసీపీ నేతలు ఇచ్చే డబ్బు తీసుకుని ఓటు మాత్రం టీడీపీకే వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మే 13 జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతోంది. భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమితో రోజు రోజుకు కూడా కూటమి గ్రాఫ్ పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే వైసీపీ వాళ్ళకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్థమైపోయింది, అధికారం కోల్పోతున్నామని. వాస్తవానికి వచ్చేసినారు వాళ్ళు. నామినేషన్ ప్రక్రియ 25వ తేదీ ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ముఖ్య వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. కడప జిల్లాలో కూడా 5 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు, పార్లమెంట్ అభ్యర్థికి కూడా నిన్న మా అధ్యక్షులు బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. నామినేషన్లు కూడా వేస్తున్నారు. కడప అభ్యర్థి సంబంధించి 24వ తేదీ ఉదయం 11 గంటలకు నామినేషన్ వేస్తున్నాం. కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఆ వ్యతిరేకత నుంచి బయటపడేదానికి రకరకాల ప్లాన్లు, పన్నాగాలు, దుష్ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఒక పుల్ల గుచ్చుకుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు రాయితో కొట్టబోయినాడు, చంపించబోయినాడు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి దాన్ని కూడా సానుభూతితో వాడుకోవాలని చూశాడు. ఆయన సోదరి షర్మిల గారి వ్యాఖ్యలు, 82 కోట్లెంతో డబ్బిస్తే అది కూడా అప్పిచ్చాడని చెప్పి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాడు అని చెప్పి ఆమె మాట్లాడడం చూసాం. అన్ని వ్యవస్థలను మోసం చేయడమే కాదు, కుటుంబ సభ్యులను కూడా మోసం చేసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోయినాడు. అధికారంలోకి మళ్ళీ రావడానికి నానా గడ్డి తినేదానికి కూడా వెనుకాడడంలో ఈ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ప్రజల్లో వస్తున్న స్పందన, మహిళల్లో వస్తున్న స్పందన చూసి వీళ్ళకందరికీ కూడా ఒక భయం ఎత్తుకుంది. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు 4,000 రూపాయల పెన్షను,
బీసీలకు 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇచ్చే 4,000 రూపాయల పెన్షను, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షను, రేపు ఎస్సీ ఎస్టీలకు కూడా 27-28 తేదీల్లో పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతోంది తెలుగుదేశం పార్టీ కూటమి. దాంట్లో మరింత ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. అవి కూడా పూర్తి స్థాయిలో ఆ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు పార్టీ అధ్యక్షులు. ఒక్కసారి ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో 110% కూడా పూర్తి చేయలే. తెలుగుదేశం హయాంలో ఉన్న పెన్షన్దారుల సంఖ్య ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు తగ్గిపోయింది. సాధారణంగా ప్రతి సంవత్సరం 10% పెరగాల. ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిపోతుంది పెన్షన్లు. కడప జిల్లా చూస్తే అభివృద్ధి శూన్యం. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నా సొంత జిల్లా, నేను ఇది చేస్తా అది చేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికి ఈరోజుకు ఒక్క కార్యక్రమాన్ని ఆయన హయాంలో జీవోలు ఇష్యూ చేశాడో, ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే మేనిఫెస్టోలో చెప్పినాడో జిల్లాకు సంబంధించినటి ఒక్క కార్యక్రమం కూడా పూర్తి చేయలే. నీటిపారుదల వ్యవస్థను కడప జిల్లాలో పూర్తిగా నిర్వీర్యం చేసేసినాడు. ఈరోజు జిల్లా అంతటా కూడా తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయి. కరువు మండలాలుగా ప్రకటించాలని ఆలోచన రాలే. తాగునీటి ఎత్తడైతే చెప్పలేనంతగా ఉంది. ప్రజలారా, ఇసుక, మద్యం, మట్టి మాఫియా, భూమాఫియాలతో కోట్లు సంపాదించేశారు ఎమ్మెల్యేలు. వాళ్ళు ఎంత ఇస్తే అంత డబ్బులు తీసుకోండి మీరు. ఓటు మాత్రం రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, జిల్లా శ్రేయస్సు దృష్ట్యా ఈసారి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మీరు పట్టం కట్టండి. కడప జిల్లాను కూడా కాపాడుకోండి. సమర్థవంతమైన పాలన, సమాజ నిర్మాణానికి తెలుగు నవగర్జన పార్టీని ప్రజలందరూ ఆదరించాలని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాట్రు నాగబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తెలుగు నవగర్జన పార్టీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు స్వార్థపూరిత కుట్ర రాజకీయాలకు ప్రజలు బలైపోయారని తెలియజేశారు. ఈ నేపథ్యంలో యువత భవిష్యత్తు నిర్వీర్యమై అయోమయంగా మారిందని, టీడీపీ, జనసేన, వైసీపీ మోసపూరిత హామీలను నమ్మి మరోసారి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని ఆయన హితవు పలికారు. సమర్థవంతమైన పాలన, సమాజ నిర్మాణానికి అంకితమైనట్టు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.